నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అత్యంత కోటీశ్వరులను లోక్సభ ఎన్నికల బరిలోకి దింపిన ఘనత తెలుగు రాష్ట్రాలకే దక్కింది. అత్యంత కోటీశ్వరులైన రాజకీయ నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారట. మొదటి రెండు స్థానాల్లో వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ ఏడీఆర్ సంస్థ ఒక నివేదికను బయటికి వదిలింది. ఆ నివేదిక ప్రకారం వ్యక్తిగతంగా అభ్యర్థుల సగటు ఆస్తులు, పార్టీల వారిగా అభ్యర్థుల సగటు ఆస్తులు, రాష్ట్రాల వారిగా అభ్యర్థుల సగటు ఆస్తులు, ఇలా 3 విభాగాల్లోనూ తెలుగు రాష్ట్రానికి చెందిన పార్టీలే అగ్రస్థానంలో నిలిచాయి. అసలు ఆశ్చర్యంగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు అగ్రస్థానంలో నిలిచాయి. కానీ తెలుగు రాష్ట్రాలు రెండు అప్పుల కుప్పగా మారిపోయాయి. ఇక ఆస్తుల లెక్కలకు సంబంధించి రూపొందించిన ఈ నివేదికలో వైఎస్ఆర్సీపీ 8వ స్థానంలో ఉండగా సిపిఎం పార్టీ చివరి స్థానంలో ఉంది. అత్యధికంగా ధనిక అభ్యర్థులను నిలిపిన పార్టీలో తెలుగుదేశం పార్టీ మొదటి స్థానంలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల సగటు ఆస్తులు 416 కోట్ల రూపాయలని ఏడీఆర్ తేల్చింది. ఇక 82 కోట్ల రూపాయలతో జనసేన 3వ స్థానంలోను, 54 కోట్ల రూపాయలతో సగటున బీఆర్ఎస్ 4వ స్థానంలోనూ నిలిచింది. ఇక 2వ స్థానంలో 94 కోట్ల రూపాయలతో జనతాదళ్ ఎస్ ఉంది. ఇక ఇవి పార్టీల పరంగా. అయితే వ్యక్తుల పరంగా చూస్తే గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగిన పెమ్మసాని చంద్రశేఖర్, ఈయన జనసేన పార్టీ నుంచి బరిలో దిగారు. ఈయనకు 5,706 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చిండట. మొదటి వ్యక్తిగా అత్యంత ధనికుడైన రాజకీయ నాయకుడిగా చంద్రశేఖర్ పెమ్మసాని నిలిచారు 5,706 కోట్ల రూపాయలతో. ఇక అత్యంత ధనిక అభ్యర్థిగా దేశంలోనే ఈయన రికార్డు సృష్టించాడు. అయితే రెండవ వ్యక్తిగా తెలంగాణలోని చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దేశంలోనే 2వ ధనిక అభ్యర్థిగా నిలిచారట. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి మామూలుడు కాదు. 436 కోట్ల రూపాయల ఆస్తులతో ధనిక అభ్యర్థుల జాబితాలో ఉన్నాడట. ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక్కో అభ్యర్థికి 21 కోట్ల రూపాయల ఆస్తులుంటే తెలంగాణలో సగటున 14 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అదే కేరళలో అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ 2.3 కోట్ల రూపాయలుగా ఉంది. రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు తెలుసుకుంటుంటే అమ్మ బాబోయ్ అనిపిస్తోంది. కానీ చెప్పా కదా ఇందాకే, రాష్ట్రాలలో ఉన్న నాయకులకు ఆస్తులు బాగానే ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు ఆస్తులు బాగానే ఉన్నాయి. కానీ రాష్ట్రాలకు ఆస్తులు బాగాలేవు, అలాగే అప్పుల ఊబిలో మునిగి ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత లాభం పొందింది ఎవరు, నష్టం పొందింది ఎవరు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా కానీ దేశంలోనే అత్యధిక ధనవంతమైన పార్టీలు, ధనవంతులైన పార్టీ అభ్యర్థులు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నందుకు గర్వపడదాం. కనీసం వాళ్ళ దగ్గరైనా ఉన్నాయి అని. ఇకనైనా రాజకీయ నాయకులు తమ దగ్గర ఉన్న ధనాన్ని రెట్టింపు చేసుకోవాలి, అలాగే రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్న ధనాన్ని రెట్టింపు చేసుకోవాలనే ఆలోచనని పక్కన పెట్టేసి ప్రజాశ్రేయస్ కోసం పాటుపడాలి అని కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి బలంగా నిలవండి. అండ్ ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే వీడియోస్ అంత షేర్ అవుతాయి, మన ఛానల్కి అంత బలం కూడా చేకూరుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో కూడా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మన ఛానల్కి పూర్తి ఎక్విప్మెంట్ లేదు, రెంట్ బేస్ మీద కూడా కొన్ని నడుస్తున్నాయి. ఎక్విప్మెంట్, ప్రాపర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి. ప్రజల గొంతుకలను వినిపించే, ప్రభుత్వానికి వినిపించే ఒక వారధిలాగా ఆర్ వాయిస్ మారాలి. జాతీయవాదాన్ని దేశం ప్రథమం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎక్కడ ఏం జరిగినా నిర్భయంగా మాట్లాడగలగాలి ప్రజల తరపున అనే దాంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ఈ ఛానల్ ఉద్దేశం ఏంటి అని ఇప్పటివరకు మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఒక ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్ ప్రతి నెల భారం పడకుండా ఉంటుంది. దానికోసమే మీ అందరి సపోర్ట్ అడుగుతున్నాము. ఎప్పుడైతే మన ఛానల్కి కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంటు, ఒక ఆఫీస్ సెటప్కి సంబంధించి మనం కొంత పక్కకు ఉంటుందో, మనకి ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ వస్తుందో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా కూడా ఎవరి సహాయాన్ని అడగను. కానీ ఆ బ్రేక్ ఈవెన్కి నేను చేరుకునే వరకు మాత్రం మన ఛానల్ కోసం మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.